అంటే ఒకటండి, మీకు చట్టపరంగా ఉన్నటువంటి ఒక విషయం మన ప్రజలకు తెలియాలి. ఎవరైనా సరే పోలీసు ఒక దొంగ అవ్వచ్చు, ఒక సస్పెక్ట్ అవ్వచ్చు, అనుమానితుడిని అవ్వచ్చు, పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పట్టుకున్న మరుక్షణం, అది పోలీస్ స్టేషన్లోనే కాదండి, పట్టుకున్న మరుక్షణము అది పోలీసు కస్టడీలో ఉన్నట్లే లెక్క. కస్టడీ అంటే ఏమిటి? అరెస్ట్ అయినట్లుగా కాదు. కస్టడీలో ఉన్నంటే ఏంటంటే ఆ వ్యక్తి, అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కానీ లేకపోతే పికప్ చేసినటువంటి వ్యక్తి యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ కూడా మా బాధ్యత అవుతుంది. అది కస్టడీ అంటారు. అది కస్టడీ అవుతుంది. అయితే ఆ సందర్భంలో కస్టడీలో ఉన్న వ్యక్తి మీద ఎలాంటి వైలెంట్ మెథడ్స్ని నేను వాడే అధికారం నాకు ఇవ్వలేదు, పోలీసుకి లేదు. అందుకని సెక్షన్ 29 ఒకటి ఉంది, పోలీస్ యాక్ట్ 1861లోనే ఉంది. అప్పుడే ఇచ్చారు. ఆ పోలీస్ యాక్ట్లో, ఆ యాక్ట్లో ఒక సెక్షన్ 29 ఏం చెప్తుంది అంటే, పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మీద అన్వారంటెడ్ వైలెన్స్ ఆఫర్డ్ టు ద పర్సన్ ఇన్ కస్టడీ, మీకు తెలుసా, అలా చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్కి 3 నెలల జైలు శిక్ష పడుతుంది. మీకు తెలుసా? అది లా, అది చట్టం. మనకు తెలీదు, ప్రజలకు తెలియదండి. అందుకనే మా వాళ్ళు పోలీసులు ఏం చేస్తారంటే, అంటే 3rd డిగ్రీనో 2nd డిగ్రీనో వాడిని బాధేసి దే గెట్ అవే విత్ దట్. ఎందుకని మనకు చట్టం తెలియదు కాబట్టి. అందుకని ఒక్కొక్కప్పుడు హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ అంటే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ వాళ్ళు అలా చేయటం వల్లనే కొంతమంది పోలీసుల్లో మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఈ అన్వారంటెడ్ వైలెన్స్ ఆఫర్డ్ టు ఎ పర్సన్ ఇన్ కస్టడీ ఈజ్ పనిషబుల్ విత్ 3 months ఇంప్రిజన్మెంట్ అండి, ఫైన్ ఆర్ 3 months ఇంప్రిజన్మెంట్. అటువంటి 3rd డిగ్రీ ఏంటండి అసలు? ఇది ఇంకొక రకంగా చెప్తాను. ఇది 3rd డిగ్రీ మా సిలబస్లో ఉందే అనుకుందాం. పోలీసు సిలబస్లో 3rd డిగ్రీ ఉందా అన్నది ప్రశ్న. ఉందే అనుకుందాం. ఇప్పుడు ఫైరింగ్ ఎలా చేయవలను మా సిలబస్లో ఉంది, లాఠీ ఎలా వాడవలను మా సిలబస్లో ఉంది, వెహికల్ ఎలా డ్రైవ్ చేయవలను మా సిలబస్లో ఉంది. కాబట్టి సిలబస్లో ఉన్న వాటిని నేషనల్ పోలీస్ అకాడమీ కానీ స్టేట్ పోలీస్ అకాడమీస్ కానీ మాకు చక్కగా తర్ఫీదిస్తారు. ఏ అకాడమీలో కూడా 3rd డిగ్రీ ఎలా వాడవలను అని ఇప్పటివరకు చెప్పలేదండి. నాకు ఇంతవరకు తెలియదు, చెప్పలా. సిలబస్లో ఉంటే అకాడమీ వాళ్ళకి నేర్పించాలి. 3rd డిగ్రీలో అయ్యా 3rd డిగ్రీ అనగా గోల్డ్ పీకవలను. అప్పుడు ఏంటి, కటింగ్ ప్లేయర్ తీసుకొచ్చేసి ఇలా పట్టుకొని ఇలా పీకాలని మాకు చూపించాలి. అలాంటిది చేయలేదండి, నేర్పించలేదు. అంటే ఏంటి, సిలబస్లో లేదని అర్థం. సిలబస్లో ఉంటే నేర్పించాలి. ఇంట్రాగేషన్ అంటే ఏమిటి? ఇంట్రాగేషన్ అది చెప్తాను. 3rd డిగ్రీ అన్నది ఇట్ ఈస్ ఎ ఇల్లీగల్ థింగ్, ఆఫరింగ్ అన్వారంటెడ్ పర్సనల్ వైలెన్స్ ఈజ్ 3rd డిగ్రీ. ఇట్ ఈస్ పనిషబుల్ 3 months ఇంప్రిజన్మెంట్ ఆ పోలీస్ ఆఫీసర్కి. పోలీసులకు తెలుసుండదు. ఎందుకు తెలుసుండదు అంటే, ఎవరు వాళ్ళని ప్రశ్నించలేదు. ప్రశ్నించిన రోజు ముందు అసలు మీరు ఒకటే చెప్పండి, అయ్యా సెక్షన్ 29 పోలీస్ యాక్టు 1861 మీరు చదివారని పోలీసుని అడగండి. వాళ్ళకి ఒక కాపీ పంపించండి మీరు.